ఇదే క్లాసు 6000 రూపీస్ కలెక్ట్ చేస్తారు, 40 days చెప్తారు. దీన్ని సార్లు 6 సంవత్సరాలుగా చెప్తూ సింప్లిఫై చేసుకుంటూ పిల్లలకి ఎలా రీచ్ అయితే త్వరగా చెప్పాలనే ఉద్దేశంతో 1 day తీసుకొచ్చాను. మరి నేను అలా ఒక 6 నెలల క్రితం నేర్చుకొని మా స్కూల్లో పిల్లలకి హ్యాండ్ రైటింగ్ మార్చాను. 400 మంది మంచి కాలిగ్రఫీ రాస్తారు. సో అట్లా నేను పిల్లలకి ఉపయోగపడేటువంటి ఒక కళ ఆర్ట్ని పట్టుకొని పిల్లలకి ఈ హ్యాండ్ రైటింగ్ కాలిగ్రఫీని చదువుచాలనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు మేము ఎందుకు వచ్చాం సార్ ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తాం. ప్రత్యూష సుబ్బారావు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు ఆశిస్తున్నాను. మీలో 10th పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే పాస్ అంటే రిజల్ట్ రాలేదుగా, ఓకే రాకపోయినా పర్లేదు. 10th కంప్లీట్, 10th అంటే అందరుగా ఓన్లీ 10th మీరందరూ అంటే అందరూ 10th. ఇంటర్మీడియట్ అండి, ఇంటర్ ఓకే రైట్. మీరందరూ కూడా గుడ్ గర్ల్స్. ఎందుకంటే ఎగ్జామ్స్ రాసి ఒక మంచి కార్యక్రమంలో మనం పాల్గొనటం చాలా చాలా లైఫ్లో ఉపయోగపడుతుంది. అంటే ఎవరు ముందు ఉంటారు అంటే రన్నింగ్ రేస్లో పరిగెత్తేవాడా ఆగేవాడా? అంతేగా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పరిగెత్తున్నారు. మిగతా వాళ్ళు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆడుకుంటున్నారు, ఆగిపోయి ఉన్నారు. మీరు చాలా విషయాలు తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అందుకని మీరు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు. ప్యాంట్ అన్నీ తెలుసా? అన్నీ తెలుసా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, అన్నీ తెలుసా? చెప్పమ్మా. స్ట్రోక్ అంటే ఏంటి? పర్లేదు చెప్పు. స్ట్రోక్ అంటే ఏంటి? మాకు చిన్నప్పుడు మాకు చెప్పలా, మా హ్యాండ్ రైటింగ్ చెప్పలా. అందుకని మా హ్యాండ్ రైటింగ్ చాలా ఘోరంగా ఉండేది. తర్వాత నేర్చుకున్నాం. ఓకే, స్ట్రోక్ అంటే ఏంటమ్మా? ఎవరో గీతలు అన్నారు అమ్మా. ఏమా ఇది స్ట్రోకా? ఇది స్ట్రోక్. మిగతావి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. రన్నింగ్ రేస్లో అందరూ పాల్గొంటారు, కానీ ఒకళ్ళు ఇద్దరు గెలుస్తారు. ఎందుకు? వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేశారు, మిగతా వాళ్ళు చేశారు, కానీ వీళ్ళు బాగా చేశారు. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఉన్న రోజులు ప్రాక్టీస్ చేయాలి. రోజు మీకు ఆ నోట్స్ ఇచ్చాం కదా, ఆ నోట్స్ రోజు ఒక పేరా రాయాలి. ఎవరు రాస్తే వాళ్ళు బాగా వస్తుంది. అందరూ రాస్తారంటే ముందుకెళ్దాం. ఒకసారి రాస్తారా? ఓకే, రైట్. ఓకే, సరే. మీరు ఎక్కువగా స్ట్రోక్ అంటే ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు గీత, మా ఆవిడ పేరు కూడా గీత. ఇది స్లాంట్ అని నాకు తెలియదు. తను చేసుకున్నప్పుడు లాస్ట్కి గీతలు చెబుతానని నాకు తెలియదు. మ్యాథ్స్ చెప్పేవాడినల్లా ఇప్పుడు గీతలు చెప్తున్నాం అనమాట. ఓకే, ఇది స్లాంట్ లైన్ అంటాం, అవునా? దీన్ని స్ట్రైట్ లైన్ అంటాం. దీన్ని ఏమంటాం? మరి దీన్ని ఏమంటాం? కర్వ్డ్ లైన్. దాన్ని ఏమంటాం? స్ట్రోక్ అంటే ఏంటంటే మనం పేపర్ మీద కానీ లేదా బోర్డు మీద కానీ పెన్ పెట్టి లేదా పీస్ ఆఫ్ చార్ట్ పెట్టి ఎత్తకుండా ఎక్కడ దాకా రాస్తామో అది స్ట్రోక్. ఇక్కడ దాకా రాసాం, లిఫ్ట్ చేసాం, ఇది స్ట్రోక్. ఇలా రాసాం, ఇది కూడా స్ట్రోక్. ఇలా రాసాం, ఇక్కడ లిఫ్ట్ చేసాం, ఇది స్ట్రోకే. ఇలా రాసాం, ఇది స్ట్రోకే. ఇది స్ట్రోకే, ఇది స్ట్రోక్. ఇలా రాసాం, స్ట్రోకే. అలా కాకుండా ఇలా రాసాం, స్ట్రోక్. ఇదంతా 1 స్ట్రోక్. ఇప్పుడు నేను రాస్తున్నా, ఇవేమి స్ట్రోక్లు? 2 స్ట్రోక్, 2 స్ట్రోక్స్. కాబట్టి స్ట్రోక్ అంటే పెన్ పెట్టి లిఫ్ట్ చేయసేపు రాసేదాన్ని మనం ఏమంటాం అంటే స్ట్రోక్. ఓకే, స్లాంట్ అంటే క్రాస్ లైనా? క్రాస్ అట. ఇలా కొంతమంది అది వాలుగా, అది చెప్పాలి. వాలుగా స్లాంట్ అంటే వాలు. ఏంటది? పొట్టి వాళ్ళు వంగుతారా, పొడుగు వాళ్ళు వంగుతారా? కాబట్టి లెటర్స్ లో ఏ లెటర్స్ అయితే ఉంటాయో పొడుగ్గా అవి కొద్దిగా వంగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఏ లెటర్స్ అయితే పెద్దగా ఉంటాయో ఆ లెటర్స్ కొద్దిగా వంగుతాయి. వాటికి స్లాంట్ ఇవ్వాలి.
పొట్టి వాటికి అక్కర్లా, దీనికి ఇవ్వక్కర్లా, దీనికి ఇవ్వక్కర్లా. అలాగే పి ఉంది, కిందకు వచ్చింది, కింద స్లాంట్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ స్లాంట్. షేప్, షేప్ అంటే ఆకారం. సైజ్, సైజ్ అంటే ఇలా ఎలా ఉంటుంది సైజ్. ఓకే, సైజ్ అంటే మీడియం, బిగ్, స్మాల్. బాగా చెప్పారు, మీడియం, బిగ్, స్మాల్. ఓకే ఓకే, ఇక్కడ కూడా లెటర్స్ 3 సైజులే, బిగ్, స్మాల్, మీడియం. ఓకే రైట్. అలాగే స్పేస్, స్పేస్ అంటే అమ్మా వాడికి మధ్య లెటర్కి కూడా గ్యాప్ ఇవ్వాలి, లెటర్కి గ్యాప్ ఇవ్వాలి, వాడికి గ్యాప్ ఇవ్వాలి. ఈ గ్యాప్ మాకు తెలియదు, మేము చదువుకునేటప్పుడు మాకు టీచర్స్ చెప్పింది ఏంటంటే ఒకటి చెప్పారు. అదేంటంటే అరే వాడికి మధ్య గ్యాప్ ఇవ్వాలరా, ఏళ్ళంతా గ్యాప్ ఇవ్వాలరా అని చెప్పారు. మిగతా ఏమీ తెలియదు మాకు. మీకు తెలుసా హ్యాండ్ రైటింగ్ లో ఇవి ఉన్నట్లు మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇవన్నీ తెలుసు అన్నవాడు. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీ పేపర్స్ చూస్తా. ఇప్పుడు ఎవరైతే హ్యాండ్స్ రైట్ చేశారో మీ పేపర్స్ చూస్తా. ఓకే రైట్. ఇప్పుడు మనం చూడండి, ఈ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ మీద మనం అప్పర్, లోయర్, మిడిల్ అని 3 చెప్పుకున్నాం. అవేగా మీడియము, స్మాల్, బిగ్, అవే కదా. ఇప్పుడు మనం ఆ 3 చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ లో అప్పర్ జోన్ లెటర్స్. అప్పర్ అంటే పైన, అంటే ఫస్ట్ లెటర్ ఇటు క్యాపిటల్ లెటర్ టి, ఇక్కడ టి, ఏ లేవుగా. క్యాపిటల్ లెటర్స్ అయితే ఫస్ట్ లెటర్ అయితే క్యాపిటల్ కాబట్టి అది బిగ్ అని. ఓకే, లోయర్ జోన్ ఇక్కడ ఉందా? ఏమన్నా లేదు. ఇక్కడ ఉందా? ఇక్కడ పి, ఇక్కడ ఉందా? ఇక్కడ. సో ఇక్కడ చూద్దాం, అంటే అక్కడ కొన్ని లెటర్స్ కాబట్టి. ఇక్కడ అప్పర్ జోన్ లెటర్స్ ఏమున్నాయి? ఎల్లో, హెచ్. మనకు తెలిసిపోయింది ఎల్లో, హెచ్ అనేవి పైనుంచి రావాలి. లోయర్ జోన్ జి, ఇవి లోయర్ జోన్ లెటర్స్. మిగతా అన్ని కూడా మిడిల్ జోన్, అంటే మధ్యలో వస్తాయి. ఏ, ఐ, ఆర్, ఏ, వై. వై లేదుగా, వై లోయర్ జోన్ లెటర్. ఇక్కడ మనం చూస్తే మిడిల్ జోన్ అంటే ఇప్పుడు ఈ లెటర్స్ వచ్చినప్పుడు కిందకు అయితే కిందకు రాయాలి, పై అయితే పైకి రాయాలి. ఇవి ఎవరైతే అలా అంటే ఏం లేదు, మన హెయిర్ కనుక చక్కగా కుంపుతో పైకి ఇలా పక్కకి ఇలా వెనక్కి దిగితే అందంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే, తీసుకొచ్చాం, కొన్ని కింద తీసిపోయాం, కొన్ని మధ్యలో. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఈ 4 లైన్స్ లో ఈ ఫస్ట్ లైన్ ఏమంటాం? వెరీ గుడ్, చెప్పండి. అప్పర్ మాట్లాడట్లా, అప్పర్ లైన్. మరి కింద లెటర్, కింద లైన్. వెరీ గుడ్, మీకు బాగా లాజిక్ ఉంది. అప్పరు, లోయర్ లైన్. మరి ఇదో లాజిక్ అనగానే పట్టేశారు. మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్ లైన్. దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంది. దీన్ని కంట్రోల్ లైన్ అంటాం. ఏంటది? కంట్రోల్ లైన్. కంట్రోల్ లైన్. మరి ఈ లైన్ లోయర్ మిడిల్ లైనా? ఇది అప్పర్ లైన్, ఇది లోయర్ లైన్. ఓకే, వెరీ గుడ్. ఇది కంట్రోల్ లైన్. మరి ఈ లైన్ సెకండ్ కంట్రోల్ లైన్. అప్పర్ కంట్రోల్ లైన్. వెరీ గుడ్. అంటే ఏదో చెప్పాలి, రెండు అది రైట్ అవ్వచ్చు, మేబీ రాంగ్ అవ్వచ్చు, కానీ చెప్పడం అనేది ఇంపార్టెంట్.